ఓకేనన్నా? మళ్ళీ ఒకసారి యూనిట్ గుర్తు చేసుకుందాం. ఫస్ట్ యూనిట్ వచ్చేస్తే మనకి హోల్డింగ్ కంపెనీ అకౌంటింగ్ స్టాండర్డ్స్ 21. హోల్డింగ్ కంపెనీ అకౌంటింగ్ స్టాండర్డ్స్ 21 ఇది మనము ఫస్ట్ యూనిట్. ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం కలిపి ఈరోజు మనం క్లాస్ చూసుకుంటున్నాం. ఓకే. సెకండ్ యూనిట్ ఎలక్ట్రిసిటీ కంపెనీస్, దీన్ని మనం తెలుగులో ఏమనుకుంటున్నాం, విద్యుత్ శక్తి కంపెనీలు. ఓకే. నెక్స్ట్ థర్డ్ యూనిట్ వచ్చేస్తే ధర స్థాయి మార్పుల అకౌంటింగ్, ఇది మనము అకౌంటింగ్ ఫర్ ప్రైస్ లెవెల్ చేంజెస్. అండ్ ఫోర్త్ యూనిట్ లీజ్ అకౌంటింగ్. ఫోర్త్ యూనిట్ వచ్చేస్తే లీజ్ అకౌంటింగ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ 19, ఇది అకౌంటింగ్ స్టాండర్డ్స్లో 19th చూస్తున్నాం. అండ్ ఫిఫ్త్ యూనిట్ ఆల్సో హ్యూమన్ రిసోర్స్ అకౌంటింగ్ అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అకౌంటింగ్. ఓకే. ఇదే మానవ వనరుల అకౌంటింగ్ మరియు సమాజ బాధ్యతాయుత అకౌంటింగ్. ఇదంతా కూడా మనకు ACA అడ్వాన్స్డ్ కార్పొరేట్ అకౌంటింగ్ యొక్క పూర్తి సిలబస్ అనమాట. 5 యూనిట్లు. ఇవి 5 యూనిట్లు మనకు ఉన్నాయి. ఈ 5 యూనిట్లలో నుంచి మనము ప్రతి యూనిట్ నుంచి ప్రాబ్లమ్స్ చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు 5th యూనిట్లో మనం ఉన్నాము. 5th యూనిట్ వచ్చేస్తే మానవ వనరుల అకౌంటింగ్ అంటే ఏమిటి, హ్యూమన్ రిసోర్స్ అకౌంటింగ్ అంటే ప్రతి ఒక్క సంస్థ కూడా దేనిపైన ఆధారపడి ఉంటుంది అంటే మానవ వనరులపైన ఆధారపడి ఉంటుంది. మానవ వనరులు, ప్రతి సంస్థ మానవ వనరులు అంటే పని చేసే వ్యక్తులు, ఉత్పత్తి చేసడానికి పని చేయాల్సిన వ్యక్తులు ఉండాలి. ఆ విధంగా ఉత్పత్తి వస్తువులు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. అలాగే సంస్థ సాంకేతిక పరిజ్ఞానం కూడా అవసరమై ఉంటుంది. దీనికి అన్ని రకాల సంస్థలు ప్రణాళికలు వేసుకోవడం జరుగుతుంది. అలాగే అది అనుసరించే ఉత్పత్తి ప్రక్రియ మరియు సంస్థ నియమించుకున్న కొన్ని వ్యక్తులు ద్వారా ఇదంతా కూడా నడుస్తుంది. కాబట్టి దాన్ని మనం మానవ వనరులు అనడం జరుగుతుంది. ఎవరైతే పనులు చేస్తూ ఉంటారో సంస్థల్లో కానీ ఇంకా ఫ్యాక్టరీలో కానీ, లేదా ఇప్పుడు చూడు ఇది ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇందులో కూడా మానవ వనరులు ఉన్నారు కదా, వర్క్ చేసే వాళ్ళంతా. ఇప్పుడు మీకు ఎడ్యుకేషన్ చేసేది మేము కాబట్టి ఇదంతా కూడా ఈ విధంగా దీన్ని మనము మానవ వనరులు, ఒక పెట్టుబడి ఆస్తులుగా చూడడం జరుగుతుంది. ఓకే. అయితే ఇది మానవ వనరుల దానిని ద్రవ్య రూపంలోనికి ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరంటే మొట్టమొదటిసారిగా 1691లో శ్రీ విలియం పెట్టి అనే వ్యక్తి దీనిని విలియం షేర్ తర్వాత 1853లో విలియం షేర్ అని, మరియు 1883లో ఎర్నిస్ట్ ఎంగిల్స్ అని, ఈ విధంగా ఈ యొక్క మానవ వనరులను ద్రవ్య రూపంలోకి విలువ కట్టడానికి వీరందరూ కూడా ప్రోద్బలం చేయడం జరిగిందనమాట. అయితే ఇది అయినప్పటికీ కూడా మానవ వనరుల రికార్డు అనేది 1960లో వాస్తవమైన కృషి దీనికి జరిగింది అని చెప్పుకోవడం జరుగుతుంది. ఓకేనా. అయితే ఈ యొక్క మానవ వనరులను ఏ విధంగా చేయవచ్చును, అకౌంటింగ్ పరిమితులు ఏమిటి, అయితే కొన్ని పరిమితులు ఉన్నాయన్నమాట. కొన్ని వ్యయాలను మూలధనీకరించకపోవడం. రెండవది ఏంటి అంటే అసంపూర్తి నిర్వహణ సమాచార పద్ధతి, దీన్ని చేయడం అన్నమాట. అయితే ఇది ఉద్యోగుల నైతిక స్థితిని తగ్గుదల, ఇవన్నీ కూడా మానవ వనరుల యొక్క అకౌంటింగ్ పరిమితులు. అయితే ఇందులో ప్రమేయాలు ఏమున్నాయి, ఇందులో అసలు మేనేజ్మెంట్ యొక్క ప్రాముఖ్యత ఏంటిది, ఈ మేనేజ్మెంట్ యొక్క ప్రాముఖ్యత, మానవ వనరుల యొక్క అకౌంటింగ్ ప్రాముఖ్యత ఏమిటి అని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కొన్ని రకాల మేనేజ్మెంట్ నిర్ణయాలు తీసుకోవడంలో మానవ వనరుల అకౌంటింగ్కి
ఇవి అకౌంటింగ్ మేనేజ్మెంట్కి ఇవి కొన్ని ఉపయోగపడేవి ఉన్నాయి. అదేంటి అంటే మానవ వనరుల ఉపాధి, కేంద్రీకరణ మరియు వినియోగిత. మానవ వన మానవ వనరులను ఉపయోగించుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంస్థ పెట్టడం జరిగింది. అందులో కొంతమంది కార్మికులు ఉంటారు, కొంతమంది మేనేజర్స్ ఉంటారు, కొంతమంది డిఫరెంట్ టైప్స్గా అందులో ఉద్యోగులు పనిచేస్తూ ఉంటారు. వారినే మనము మానవ వనరులుగా చూడడం జరుగుతుంది. ఉపాధి, కేంద్రీకరణ మరియు వినియోగిత. అలాగే మానవ వనరుల శిక్షణ, పదోన్నతి, బదిలీ మరియు తొలగింపు. ఇవన్నింటినీ కూడా ప్రాముఖ్యతలుగా మేనేజ్మెంట్ యొక్క ప్రాముఖ్యతలుగా మనము చూసుకోవడం జరుగుతుంది. ఓకే, మనం మానవ వనరుల శిక్షణ. ఇప్పుడు ఏ వర్క్ చేయాలి అని అనుకున్నా కూడా దానికి ఒక పద్ధతి, ఒక సిస్టమ్ అనేది ఉంటుంది. దానికి సంబంధించిన వివరణను వాళ్ళు ఎవరైతే చేయాలి అని వచ్చారో వారికి దానికి సంబంధించిన శిక్షణ అవసరమై ఉంటుందన్నమాట. అయితే దాన్ని బట్టి అతను ఏం చేస్తారు, ఆ వ్యక్తి కావచ్చు, ఆ స్త్రీ కావచ్చు, వాళ్ళు ఏం చేస్తారు, ఆ వర్క్ని ఏ విధంగా చేయాలో ప్రాసెస్ అనేది కంటిన్యూగా చేయడం జరుగుతుంది. శిక్షణ కంపల్సరీ ఉండాలి. పదోన్నతి అంటే చేస్తూ కూడా అదే జాబ్లోనే ఉంటాడా, తనకి ఇంకా పై స్థాయికి ప్రమోషన్ అన్నమాట. పై స్థాయికి ప్రమోషన్స్ అండ్ బదిలీ అండ్ ట్రాన్స్ఫర్స్ ఆల్సో. బదిలీలు అంటే చాలా లాంగ్లో వచ్చింది ఉద్యోగం వచ్చింది, బట్ లాంగ్లో వచ్చింది. ఉద్యోగం ఇచ్చారు, ట్రైనింగ్ ఇచ్చారు, అందులో ప్రమోషన్ కూడా వచ్చింది. అయితే లాంగ్లో వచ్చింది కాబట్టి తనకి, తన ఫ్యామిలీకి, తన యొక్క కుటుంబీకులందరికీ కూడా తన నేటివ్కి దగ్గరగా ఉండడం కోసం మరి వారికి అనుకూలంగా పని చేస్తున్నారు. వాళ్ళు కూడా మనుషులే కాబట్టి వారికి వ్యక్తీకరణ, హావభావాలు లేదా మానసిక స్థితి వారు సరిగ్గా ఉంటేనే, వారి యొక్క కుటుంబంలో వారు సరిగ్గా ఉంటేనే ఇక్కడ అంటే ఇక్కడ సంస్థలో పనిచేయడం అనేది ఉత్సాహంగా చేయడం జరుగుతుంది. కాబట్టి వారికి కూడా అనేక రకమైన ట్రాన్స్ఫర్స్ లాంటివి, బదిలీలు లాంటివి. ఓకే, అందరూ ఒకే విధంగా చాలా నిబద్ధత కలిగి లేదా మంచి వ్యక్తిత్వంతో పని చేస్తారు అని చెప్పేసి కూడా అనుకోవడం మోసపూరితంగా కానీ, లేక మోసపుచ్చే విధానంలో ఉండి కూడా, లేదా ఇతరులను బాధ పెట్టి పైకి ఎదిగే పరిస్థితుల్లో ఉండి సంస్థకి మోసం చేయడం కానీ, లేదా వారికి లాభం కొరకు చేయడం కానీ, దొంగతనాలు చేయడం, నేరాలు చేయడం సంస్థలో ఉండి ఇలాంటి వాటన్నిటిని చేస్తున్నప్పుడు కూడా ఒక్కోసారి ఏం చేయడం జరుగుతుంది, తగిన చర్యలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి అందుకొరకు తొలగింపు మానవ వనరుల శిక్షణ, పదోన్నతి మరియు బదిలీ మరియు తొలగింపు. ఇవన్నీ కూడా మేనేజ్మెంట్ యొక్క ప్రాముఖ్యతలుగా మనం చూసుకుంటున్నాం. సంస్థకు అదనపు ప్రయోజనాలు చేకూరే విధంగా ఉద్యోగస్తులకు, ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో ఎందుకు శిక్షణ ఇవ్వాలి అని అంటే, ఆ యొక్క సంస్థలో పనిచేసే ప్రతి ఉద్యోగి కూడా ఏం చేయాలి, వారికి సరి అయిన ప్రయోజనాలు చేకూరాలి. కొన్ని ఉద్యోగాల రకాలు కొన్ని ఉంటాయి. ఏముంటాయంటే వారికి ఫ్రీ షెల్టర్, ఓకేనా, అంటే వారికి అక్కడే అకామిడేషన్ ఏర్పాటు చేయడం, వారి పిల్లలకి ఫ్రీ స్టడీస్, అలాగే వాళ్ళ పిల్లలు ఫ్యామిలీకి ఫ్రీ అకామిడేషన్ ఇవ్వకుండా ఇంకా పిల్లలకి కూడా స్టడీస్, అలాగే ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ ఫ్రీ హెల్త్ ఆల్సో, ఓకేనా. ఫ్రీ హెల్త్ అంటే వారికి సంబంధించిన ఎలాంటి ఆరోగ్యపరమైన సమస్యలు ఏదొచ్చినా కూడా ఒక హాస్పిటల్ వెళ్ళడానికి, ఆ యొక్క హాస్పిటల్లో ఎవరికి ఏం జరిగినా వీళ్ళు వెళ్ళి ఆ యొక్క హాస్పిటల్కి ఈ యొక్క సంస్థ పేమెంట్స్ చేయడం జరుగుతుంటుంది. ఈ విధంగా అన్నమాట ఉద్యోగుల శిక్షణ మరియు విద్య మొదలగు వారికి వెచ్చించే ఖర్చు మదింపు చేయడం, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. అలాగే వివిధ స్థాయిలలో జరిగే శ్రామిక టర్నోవర్ కారణాలను గుర్తించి వాటి నివారణ మార్గాలను కనుగొవాలి. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ఎక్కువ స్థాయిలలో టర్నోవర్ జరుగుతుంది, ఒక్కొక్కసారి తక్కువగా టర్నోవర్ జరుగుతుంది. అంటే ఎక్కువ డబ్బులు రావడం, ఎక్కువ ఉత్పత్తి జరగడం మరియు తక్కువ ఉత్పత్తి జరగడం, దానికి గల కారణాలు ఏమిటి అనేది సంస్థ వారు తెలుసుకోవడం, దానికి సంబంధించిన అనేక మార్గాలను కనుక్కోవడం. ఆ మార్గాలను కనుక్కొని ఊరుకొనే ఉంటారా?
ఏమీ లేదు. కంపల్సరీగా దానికి సంబంధించిన సూచనలు సలహాలను తెలుసుకొని వాటిని అవలంబించడం ద్వారా తద్వారా ఏం జరుగుతుంది, అలాంటి ఏ చిన్న నష్టం జరిగినా అది చిన్నదే అవుతుండొచ్చు, చిన్న హోలే అయినా పడవను ముంచేస్తుంది. ఎందుకు, ఒక చిన్న హోల్ ఉన్నా కానీ ఆ చిన్న హోల్ నుంచి నీరు మెల్లమెల్లగా పడవలోనికి వచ్చేస్తుంది. అప్పుడు పడవ మునిగిపోవడానికి అవకాశం ఆస్కారం ఆ యొక్క చిన్న హోల్ ఉంటుంది. కాబట్టి అలాగే సంస్థలో కూడా చిన్న మైనర్ తప్పే అయినప్పటికీ కూడా ఆ యొక్క సంస్థ అంటే తన యొక్క లాభాలను తగ్గిపోవడానికి కారణం కావచ్చు. అందుకోసమే వాటన్నింటినీ నివారణ మార్గాలను కనుక్కొని ఆ యొక్క నివారణ మార్గాలను అవలంబిస్తూ ఉంటారనమాట. పెట్టుబడిపై తక్కువ రాబడి రావడానికి గల కారణాలను గుర్తించి ఆ కారణాలకు మానవ వనరుల వినియోగిత ఎంతవరకు కారణమో తెలుసుకోవడం. ఇక్కడ ఏం చూస్తున్నామంటే పెట్టుబడిపై తక్కువ రాబడి రావడానికి గల కారణాలు ఏంటి. పెట్టుబడి పెట్టాము, బట్ ₹1,00,000 పెట్టుబడి పెట్టినా కూడా ఆ యొక్క ఆశించినంత వరకు లాభం రాకపోతే ఏమవుతుంది అంటే ₹1,00,000 పెడితే 1,00,000 కంటే పైన వీళ్ళకి రావాలి. మరి అలా రాకపోతే దానికి గల కారణాలు ఏంటి అనేవి తెలుసుకోవాలి. తెలుసుకొని వాటిని ఈ యొక్క మానవ వనరులు ఎంతవరకు దానిపైన ప్రభావం ఉంది అనేది కారణం తెలుసుకోవడం జరుగుతుంది. వినియోగిత మానవ వనరుల వినియోగిత ఎంతవరకు ప్రభావం ఉంది అనేది వారు తెలుసుకోవాల్సిన అవసరము కంపెనీ కావచ్చు, సంస్థ కావచ్చు, ఎనీవన్ అలా మానవ వనరులను ఉపయోగిస్తున్న ఏ సంస్థ కూడా వాటన్నింటిని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే సెకండ్ వన్ ఏంటి అంటే ఆర్థిక విశ్లేషకుల ప్రాముఖ్యత ఎంతవరకు ఈ యొక్క ప్రాముఖ్యత ఉంది అని అంటే ఖచ్చితంగా ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకు అంటే సంస్థ యొక్క అంతర్గత పటిష్టత అనేది ఎక్కువగా పటిష్టంగా ఉండాలి అంటే లెక్కింపు మరియు అవగాహనపై. దేని యొక్క లెక్కింపు అంటే ఆర్థిక లెక్కింపులు, ఆర్థికంగా వారి యొక్క విశ్లేషకులకి ఆసక్తి అనేది కంపల్సరీ ఉండాలి అని చెప్పేసి. అలాగే ఉద్యోగస్తులకు ప్రాముఖ్యత. ప్రతి ఉద్యోగి ఎవరైనా సరే సంస్థకు ప్రతి చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి వరకు కూడా మేనేజింగ్ డైరెక్టర్ వరకు కూడా, అంటే ఇక్కడ చిన్న స్థాయి కార్మికుడు నుంచి మేనేజింగ్ డైరెక్టర్ వరకు కూడా వారంతా కూడా సంస్థ యొక్క ఉద్యోగులుగా చూడడం జరుగుతుంది. తన యొక్క నిర్వహణ సామర్థ్యాన్ని మరియు బేరమాడే శక్తిని పెంపొందించుకోవడం కోసం ఈ యొక్క అకౌంటింగ్ అనేది సహాయపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, అతను చేస్తున్న పనిలో నిపుణత ఎక్కువగా ఉంది, చాలా విషయాలు, చాలా సంవత్సరాల అనుభవం ఉంది. ఏ చిన్న మిస్టేక్ జరిగినా దానిని సరైన విధంగా అతను దానిని ఒక యంత్రం ఉందనుకుందాం, ఆ యంత్రం దగ్గరే అతను ఒక 10 years వరకు నుంచి వర్క్ చేస్తూనే ఉంటాడు. అలాంటప్పుడు ఆ యంత్రానికి ఏ చిన్న అంటే మైనర్ రిపేర్స్, ఏ రిపేర్ వచ్చినా కూడా చేయగల శక్తి సామర్థ్యాలు అతనికి వచ్చినప్పుడు అతన్ని మనము ఏం చేయొచ్చు, అతన్ని ఇంకా పై స్థాయికి పంపించడానికి. అంటే ఇక్కడ ఉండే ప్రతిదీ కూడా అతనికి ఆకలింపు అవగాహన అనేది ఉంది. సామర్థ్యము మరియు బేరమాడే శక్తిని పెంపొందించుకోవడానికి మానవ వనరుల అకౌంటింగ్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే పురోభివృద్ధి అంటే ఇంకా ముందుకు తన యొక్క స్థితిని ముందుకు తీసుకువెళ్ళడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. తన యొక్క ఇంకేంటి అంటే వ్యయానికి తగిన రాబడిని సంపాదించుకునేటట్లుగా ఉద్యోగులు మానవ వనరులను ఆ యొక్క సమాచారాన్ని ఉపయోగించుకొని దానికి కృషి చేయాల్సిన అవసరము ఉంటుంది అన్నమాట. ఓకే, అలాగే ఇందులో ఇంకా మనము చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఇంకో కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ 19 యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే ఉద్యోగుల ప్రయోజనాల కొరకు అకౌంటింగ్ విధానాన్ని వెల్లడిపరచడం జరిగిందనమాట. ఇవి ఏంటి అంటే
ప్రయోజనం కొరకు ఖర్చు చేసిన మొత్తాన్ని ఆ ఉద్యోగి ద్వారా ప్రయోజనం పొందిన కాలానికి తగినట్లుగా ఉంటుంది అని గుర్తించడం జరిగిందనమాట. అవి ఏంటేంటి, ఆ యొక్క ప్రయోజనాలు ఏంటి, అవి వీటిని ఏ విధంగా వర్తిస్తుంది, ఈ క్రిందివి అంటే కొన్ని ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అనేవి 19 అకౌంటింగ్ స్టాండర్డ్ 19 అనేది ఏ విధంగా వారికి వర్తిస్తుంది అనేది చూసినట్లయితే, నెంబర్ 1గా వేతనాలు మరియు జీతాలు, నెంబర్ 2 వేతనంతో కూడిన సెలవులు మరియు అనారోగ్య సెలవు, అలాగే లాభాలలో పాలు పంచుకునే పథకాలు. ఓకే, వారు కార్మికులుగా ఉండి పనిచేస్తేనే సంస్థ అనేది లాభాలను సంపాదిస్తుంది. మరి అలాంటి సందర్భాలలో వారికి లాభాలలో పాలు పంచుకునే హక్కు కూడా ఉండాలి. లాభాలలో పాలు పంచుకునే పథకాలు, అలాగే బోనస్ కొన్ని కంపెనీలు దసరాకి, కొన్ని కంపెనీలు సంక్రాంతికి ఇలాంటిగా బోనస్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయా అనేది ఉండాలి అనేది. ఉద్యోగ కాలంలో ఉండే ఆరోగ్య మరియు జీవిత బీమా సదుపాయాలు, ఆ యొక్క సంస్థలో, ఆ యొక్క కంపెనీలో వారి యొక్క ఉద్యోగుల యొక్క బీమా ఆరోగ్య సదుపాయాలు, అలాగే గృహ వసతి ప్రయోజనాలు. ఈ యొక్క అకౌంటింగ్ స్టాండర్డ్ 19 అనేవి వీటన్నిటిని సూచించింది అన్నమాట. ఓకేనా. ఉద్యోగ కాలంలో ఉండే ఆరోగ్య మరియు జీవిత బీమా సదుపాయాలు, అలాగే గృహ వసతి ప్రయోజనాలు. అండ్ నెక్స్ట్, ఉద్యోగస్తులకు ఇచ్చే ఉచిత లేదా సబ్సిడీ వస్తువులు లేదా సేవలు అన్నమాట. సబ్సిడీ వస్తువులను కూడా ఆ యొక్క సంస్థ అందించడం జరుగుతుంది. సబ్సిడీ వస్తువులు అంటే మీకు ఐడియా ఉందనుకుంటాను, తక్కువ రేటులో వారికి అనుకూలమైన ధరలలో వారికి అందుబాటులో ఉంచడం అన్నమాట. అలాగే ఉద్యోగ కాలం తర్వాత జీవన భృతి సదుపాయాలు, అలాగే ఉద్యోగ కాలము తర్వాత లభించే మెడికల్ మరియు జీవిత బీమా సదుపాయాలు. జీవిత బీమా వాళ్ళు ఇన్సూరెన్స్ చేసుకొని ఉండుంటే కనుక వాటికి సంబంధించిన సదుపాయాలను కూడా తెలియచేయడం ఇందులో పొందుపరచడం జరిగింది. అలాగే దీర్ఘకాలిక సర్వీసు సెలవు. దీర్ఘకాలిక సర్వీసు అంటే సర్వీస్లో వారికి ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్ అయింది, లేదంటే దానికి యాక్సిడెంట్ అయితే 40 డేస్ కంపల్సరీగా, 3 months 2 months అలా రెస్ట్ తీసుకోవాల్సింది ఉంటుంది. ఒక్కొక్కసారి 1 year వరకు. అలాంటి సమస్యలు వచ్చినప్పుడు వాటికి కూడా అవి తీసుకునే హక్కు, అవకాశం వారికి ఉంది అని ఒక అకౌంటింగ్ స్టాండర్డ్ 19 తెలియజేస్తుంది అన్నమాట. అలాగే 25 సంవత్సరాలకు ఒకసారి ఇచ్చే ప్రయోజనాలు. కొన్ని సంస్థలు ఈ విధంగా చేయడం జరుగుతుంది. మరి వాటిని సూచించడం గతించిన ప్రతిఫల కార్యక్రమాలు, అలాగే ఉద్యోగ తొలగింపు ప్రయోజనాలు. ఉద్యోగాన్ని అనివార్య కారణాల వలన ఉద్యోగాన్ని తొలగించే అవకాశం ఏర్పడినప్పుడు, అప్పుడు వారు ఆ యొక్క ఉద్యోగాన్ని తొలగిస్తున్నప్పుడు అతని యొక్క కుటుంబంకు సంబంధించి కూడా ఆలోచన చేయడం, అలాగే వాడు చేసిన తప్పు ఏదైనా మోసం లాంటివి లేదంటే ద్రోహం లాంటివి చేసినప్పుడు వారిని తొలగిస్తున్నప్పుడు కూడా ఏ విధానాలను అవలంబించాలి అనేది కూడా ఈ యొక్క మానవ వనరుల అకౌంటింగ్ అనేది సూచించడం జరుగుతుంది. ఓకేనా. ఇవన్నీ కూడా అకౌంటింగ్ స్టాండర్డ్స్ 19లో ఇవన్నీ పొందుపరచడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేస్తే సమాజ బాధ్యతాయుత అకౌంటింగ్. ఏంటిది? సమాజ బాధ్యతాయుత అకౌంటింగ్. దీన్ని నేనేమనుకుంటున్నానంటే రేపటి క్లాస్లో దీన్ని కంప్లీట్ చేసుకుందాం. ప్రస్తుతం ఇప్పుడు ఏం చేద్దాము అనంటే, తెలుగు మీడియం పిల్లలకి నేను నిన్న ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను కంప్లీట్ చేయడం జరిగింది. ఎవరున్నారు ఫస్ట్ యూనిట్ క్వశ్చన్స్ రాసిన వాళ్ళు? ఎవరు? భార్గవి నీవేనా రాసింది? అర్చన రాసింది. అర్చన, వేర్ ఈజ్ అర్చన? ఈరోజు క్లాస్కి అటెండ్ కాలేదు. ఓకే, నేను మీకు గ్రూప్లో షేర్ చేశాను కదా, ఎంతమంది రాసుకున్నారు అవి? చెప్పండి. గ్రూప్లో షేర్ చేశానా చేయలేదా? ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఏం మాట్లాడతలేరు? సతీష్,
ఓకే, మనది షేర్ చేయలేదు. మనది నువ్వు రాసినావు కదా ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్. ఫస్ట్ యూనిట్ థియరీ క్వశ్చన్స్ చెప్పాను కదా. ఎవరు రాశారు? రైట్. మరి ఇప్పుడు ఎంతమంది ఉన్నారు తెలుగు మీడియం? తెలుగు మీడియం ఎంతమంది ఉన్నారు? ఒకసారి మీ హ్యాండ్ రైజ్ చేయండి. పోనీ వెళ్ళిపోతున్నారు. ప్రకాష్ తెలుగు మీడియమే. ఓకే, సతీష్ తెలుగు మీడియం, హ్యాండ్ రైజ్ చేయండి. భార్గవి తెలుగు మీడియం, గౌతమి తెలుగు మీడియం, అండ్ రాజశేఖర్ తెలుగు మీడియం. ఇంగ్లీష్ ఏమో, ఇంగ్లీషో తెలుగో వీడు అందులో వస్తాడు ఇందులో వస్తాడు తెలియట్లే. తెలుగే నాకు తెలిసి. ప్రకాష్ నువ్వు కూడా తెలుగే కదా. ఓకే, 4 మెంబర్స్ 5 మెంబర్స్ దాకా ఉన్నారు. ఓకే నాన్న, మీరు నేను ఈ ప్రాబ్లమ్స్ నేను మీకు ఆల్రెడీ నేను పెట్టాను. 3-4 యూనిట్స్, 4 యూనిట్స్ వరకు. సతీష్ నువ్వేం చేస్తావంటే ఈరోజు ఇప్పుడు కొంచెం రిస్క్ అనుకోకుండా నేను మీకు క్వశ్చన్స్ చెప్తాను. నేను ఇప్పుడు ఎంత టైం ఉంది? ఇంకా టైం ఉందా? మొత్తం క్వశ్చన్స్ అయిపోతాయా? ఎంతవరకు అయిపోతే అంతవరకు రాసుకోండి. మరి ఏం చేద్దాం? షార్ట్ క్వశ్చన్స్ రాయండి. పైన అకౌంటింగ్ అడ్వాన్స్డ్ కార్పొరేట్ అకౌంటింగ్ అని సబ్జెక్ట్ నేమ్ రాయండి. అడ్వాన్స్డ్ కార్పొరేట్ అకౌంటింగ్ అందరు రాయండి. అడ్వాన్స్డ్ కార్పొరేట్ అకౌంటింగ్. లైన్ చేంజ్ చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలాగే లైన్ చేంజ్ చేయండి. లైన్ చేంజ్ చేసి షార్ట్ క్వశ్చన్స్ అనండి. షార్ట్ క్వశ్చన్స్. ఓకేనన్నా, రాయండి. నెంబర్ 1. హోల్డింగ్ కంపెనీ అనగానేమి? ఇంగ్లీష్ అండ్ తెలుగులో రాయొచ్చు. హోల్డింగ్ కంపెనీ. వాట్ ఈజ్ హోల్డింగ్ కంపెనీ? హోల్డింగ్ కంపెనీ అనగానేమి? హోల్డింగ్ కంపెనీ వల్ల ప్రయోజనాలు. ఓకే, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఏం రాసుకుంటారంటే వాట్ ఆర్ దేర్ అడ్వాంటేజెస్. ఓకే, సెకండ్ క్వశ్చన్. తెలుగు వాళ్ళకి రాసుకోండి. అల్పసంఖ్యాకుల ఆసక్తి అనగానేమి? అల్పసంఖ్యాకుల ఆసక్తి అనగానేమి? దానిని ఎలా గణన చేస్తారు? ఇంగ్లీష్. వాట్ ఈజ్ మైనారిటీ ఇంట్రెస్ట్? హౌ ఇట్ ఈజ్ క్యాలిక్యులేటెడ్? ఓకే, నా తెలుగు మీడియం పిల్లలు ఏకీకృత ఆస్తి అప్పుల పట్టీని ఏ విధంగా తయారు చేస్తారు? ఏకీకృత ఆస్తి అప్పుల పట్టీని ఏ విధంగా తయారు చేస్తారు? Explain how consolidated balance sheet prepared. Explain how consolidated
ఎక్స్ప్లెయిన్ హౌ కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్డ్. నెక్స్ట్ క్వశ్చన్, మూలధన లాభాలను రాబడి లాభాలను ఏ విధంగా లెక్కిస్తారు? మూలధన లాభాలను రాబడి లాభాలను ఏ విధంగా లెక్కిస్తారు? How would you determine capital profit and revenue profit? How would you determine capital profit and revenue profit? Okay, these are all the first unit questions. Only short questions. లాంగ్ క్వశ్చన్స్ వచ్చేస్తే మీకు నేను ఇచ్చిన ఫోర్ ప్రాబ్లమ్స్ కంపల్సరీగా ప్రాక్టీస్ చేయాలి. 4 ప్రాబ్లమ్స్ రాసుకోండి. ఫస్ట్ ప్రాబ్లం, హెచ్ లిమిటెడ్ వారు, జస్ట్ నేను ఒక హెడ్డింగ్ మాత్రమే చెప్తాను, అది మాత్రమే రాసుకొని మీ దగ్గర ఉన్న మెటీరియల్లో దానిని వెతికి దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? రాయండి. హెచ్ లిమిటెడ్ వారు 1/1/2008న 1/1/2008న ఎస్ లిమిటెడ్ యొక్క అన్ని వాటాలను కొనుగోలు చేసింది. కావున దిగువన ఇచ్చిన ఆస్తి అప్పుల పట్టీల నుండి ఏకీకృత ఆస్తి అప్పుల పట్టీని తయారు చేయండి. ఏకీకృత ఆస్తి అప్పుల పట్టీలను తయారు చేయండి. ఓకే, కొన్ని లైన్లు అప్పుల గురించి చెప్తాను. కొన్ని లైన్లు ఆస్తులు చెప్తాను. అప్పులు అని చెప్పేసి కింద రాయండి. వాటా మూలధనం ఒక్కంటికి 10 రూపాయల వాటాలలో వాటా మూలధనం ఒక్కంటికి 10 రూపాయల వాటాలలో 8 లక్షలు హెచ్ లిమిటెడ్ 8 లక్షలు, ఎస్ లిమిటెడ్ 3 లక్షలు. హెచ్ లిమిటెడ్ 8 లక్షలు, ఎస్ లిమిటెడ్ 3 లక్షలు. అలాగే రుణదాతలు 3,50,000, హెచ్ లిమిటెడ్ 3,50,000, ఎస్ లిమిటెడ్ 1,60,000. 1,60,000. ఓకేనా? ఇవి చాలు. ఇది ఫస్ట్ ప్రాబ్లం. ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఇలాగే రాసుకోండి, మీకు దొరుకుతుంది. డేట్, ఇయర్, లిమిటెడ్స్, కంపెనీస్ గురించి వీటి గురించి చూసుకుంటే సరిపోతుంది. సెకండ్ ప్రాబ్లం క్లాస్ ఒకవేళ క్లోజ్ అవుతుంది. ఇందాకే రిమైండర్ చూపించింది నాకు. సెకండ్ ప్రాబ్లం, మార్చి 2006న సెకండ్ ప్రాబ్లం 31 మార్చి 2006న రాజు లిమిటెడ్ మరియు దాని సబ్సిడరీ రాణి లిమిటెడ్ వారి ఆస్తి అప్పుల పట్టీలు ఈ విధంగా ఉన్నాయి.
అప్పులు కొన్ని చెప్తాను. అప్పులు ఈక్విటీ వాటాలు రాజు లిమిటెడ్ 8 లక్షలు, రాణి లిమిటెడ్ 2 లక్షలు. రాజు లిమిటెడ్ 8 లక్షలు, రాణి లిమిటెడ్ 2 లక్షలు. అలాగే అప్పులు చెప్తున్నాను. సాధారణ రిజర్వు 1,50,000, ఇది రాజు లిమిటెడ్ దాంట్లో 1,50,000 రాజు లిమిటెడ్. అలాగే రాణి లిమిటెడ్ 70,000. ఒరే నాన్న రాస్తున్నారా? నేను చెప్పుకుంటూ వెళ్తున్నా. ఎవరెవరు ఉన్నారు? భార్గవి రాస్తున్నావారా? గుడ్ సార్. కొండాలరెడ్డి సార్ అయిపోతుంది సార్. వెయిట్ చేద్దాం కాసేపు. ఓకే సతీష్ నాని రాస్తున్నావా? ఓకే నాన్న, ఇవి సరిపోతుందా? ఇంకా ఆస్తులు చెప్తా వినండి, రాయండి ఆస్తులు. సరిపోయిందా? ఓకే నాన్న, సెకండ్ ప్రాబ్లం ఇది. థర్డ్ ప్రాబ్లం వచ్చేస్తే నేను ఇంకో దాంట్లో నుంచి ఇస్తున్నా. నేను మీకు చెప్పాను ఈ ప్రాబ్లము థర్డ్ది, మీరు వెతుక్కోండి. 1/1/2010 January 1st 2010 కృష్ణా లిమిటెడ్ రాధా లిమిటెడ్లోని కొన్ని వాటాలను కొన్నది. కొన్ని రాయకండి, కట్ చేయండి ఒకవేళ ఎవరైనా రాస్తే. వాటాలను కొన్నది. ఈ క్రింద ఇచ్చిన ఆస్తి అప్పుల పట్టీ నుండి ఏకీకృత ఆస్తి అప్పుల పట్టీలను తయారు చేయండి. ఏకీకృత ఆస్తి అప్పుల పట్టికను తయారు చేయండి. ఓకే, కొన్ని అప్పులు చెప్తాను, దాన్ని బట్టి మీరు రికగ్నైజ్ చేసుకోండి. అప్పులు వాటా మూలధనం, వాటా ఒకంటికి 10 రూపాయలు. కృష్ణా లిమిటెడ్ 8 లక్షలు, రాధా లిమిటెడ్ 3 లక్షలు. నాన్న. ఓకే, రుణదాతలు అప్పులు చెప్తున్నాను. అప్పుల లైన్లో రుణదాతలు కృష్ణా లిమిటెడ్ 3,50,000, రాధా లిమిటెడ్ 1,60,000. ఓకే నాన్న, ఇది అనుకుంటున్నాను 3 అయిపోయినాయి కదా ప్రాబ్లమ్స్. ఫస్ట్ యూనిట్లో ప్రాబ్లమ్స్ ఎన్ని అయినాయి నాన్న? ఓకే, ఇంకొకటి రాసుకోండి. హెచ్ మరియు ఎస్ లిమిటెడ్ యొక్క ఆస్తి అప్పుల పట్టీ నుండి ఏకీకృత ఆస్తి అప్పుల పట్టీని తయారు చేయండి. అప్పులు చెప్తున్నాను, ఇది ప్రాబ్లం చిన్నగా ఉంటుంది, మీకు త్వరగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి వాటిని బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ 4 ప్రాబ్లమ్స్ నేను మీకు ఇచ్చినవి, 4 ప్రాబ్లమ్స్లో నుంచి ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇవి కంపల్సరీ, ఏదో ఒక విధానంలో ప్రాబ్లం ఇస్తాడు. ఎలా ఇచ్చినా మీరు 4ని ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి మీరు మనకి ఎగ్జామ్లో ఏ విధంగా వచ్చినా ఈ ప్రాబ్లంను చేయగలరు. ఓకే, అప్పులు చెప్తున్నాను నాన్న. అధీకృత మరియు జారీ చేసిన వాటాలు ఒక్కంటికి 10 రూపాయల చొప్పున హెచ్ లిమిటెడ్లో 1,20,000. హెచ్ లిమిటెడ్ 1,20,000.
వాటా ఒక్కటికి 10 రూపాయల చొప్పున హెచ్ లిమిటెడ్ 1,20,000 అండ్ ఎస్ లిమిటెడ్ 30,000 30,000 అండ్ ఎస్ లిమిటెడ్ 30,000. అలాగే సాధారణ రిజర్వు హెచ్ లిమిటెడ్ 25,000, ఎస్ లిమిటెడ్ 6,000. హెచ్ లిమిటెడ్ 25,000, ఎస్ లిమిటెడ్ 6,000. ఓకే నాన్న, ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయింది. రేపటి క్లాస్లో మనము సెకండ్ యూనిట్కి సంబంధించి ఇంగ్లీష్ మీడియం పిల్లలు మీరు ఫస్ట్ యూనిట్ నుంచి రాసుకున్నారు అని అనుకుంటున్నాను. కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి. 4 ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేయండి. లాంగ్ క్వశ్చన్స్ కంపల్సరీగా ప్రాబ్లమే ఇస్తాడు, థియరీ ఇవ్వకపోవచ్చు. ఒకవేళ థియరీ ఇస్తే ఈ 4 నేను మీకు ఇంతకుముందు చెప్పిన షార్ట్ ఆన్సర్స్ ఉన్నాయి కదా, సబ్సిడీ కంపెనీ అంటే ఏమిటి, తర్వాత ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, మూలధన రిజర్వు, తర్వాత లేదా ఇవన్నీ ఏ విధంగా తయారు చేస్తారు అనేది ఉన్నాయి కదా. ఏ క్వశ్చన్ ఇచ్చినా ఈ ఆన్సర్స్ రాసేసేయండి, సరిపోతుంది. ఇది మన సీక్రెట్ అనమాట, ఇది మనది మాత్రమే, ఎవరికి చెప్పకండి. ఫస్ట్ యూనిట్లో థియరీ ఏ క్వశ్చన్ వచ్చినా మీరు నేర్చుకున్న ఈ 3 క్వశ్చన్స్ అన్నీ కలిపి రాసేయండి. ఓకే. అండ్ ప్రాబ్లం కంపల్సరీగా లాంగ్ ప్రాబ్లం ఏదైనా ఒకటి ఇస్తే మీరు ఖచ్చితంగా వర్కింగ్ నోట్ ఫస్ట్ స్టార్ట్ చేయాలి. వర్కింగ్ నోట్ ఒక 6 to 7 పాయింట్స్తో మనకు వర్కింగ్ నోట్స్ ఉంటాయి. దాన్ని బట్టి ఒకవేళ అన్ని వాటాలను వాళ్ళే కొనుగోలు చేశారు అనుకుందాం, హెచ్ లిమిటెడ్ వాళ్ళు ఎస్ లిమిటెడ్లో, అలాంటప్పుడు మైనారిటీ ఇంట్రెస్ట్కి అసలు అక్కడ తావు లేదు. కాబట్టి మైనారిటీ ఇంట్రెస్ట్ని మనం క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరము ఇందులో రాదు. అయితే అందుకోసం మనం ఏం చేయాలి, మైనారిటీ ఇంట్రెస్ట్ చేయము.